Hello friends, once again welcome back to the Gan Simplify YouTube channel. 18th June 2023 లో కెనడాలోని గురుద్వారా ముందు ఖాలిస్తానీ టెర్రరిస్ట్ అనేటువంటి హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. కొన్ని నెలల క్రితం అనగా సెప్టెంబర్ 2023లో కెనడా ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి జస్టిన్ ట్రూడో కెనడా మరియు భారత్ రెండు దేశాల పౌరసత్వాన్ని కలిగి ఉన్నటువంటి ఈ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యను తన రాజకీయాల కోసం వాడడం మొదలుపెట్టారు. ఈ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వానికి చెందినటువంటి ఏజెంట్స్ ప్రమేయం ఉందని చెప్పేసి, మరి అదే విధంగా వారి ప్రమేయం ఉందనే బలమైన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయని చెప్పేసి కెనడాలో ఒక ప్రెస్ మీటింగ్ లో చెప్పడం అయితే జరిగింది. ఇందులో 6 ఇండియన్ ఏజెంట్స్ ని నిందితులుగా చేస్తూ ఆయన ప్రెస్ మీట్ లో పేర్కొనడం అయితే జరిగింది. అదేగాక భారత ప్రభుత్వం లారెన్స్ బిష్నోయ్ గ్రూప్ సహాయంతో ఈ హత్య చేసిందని చెప్పేసి భారత ప్రభుత్వాన్ని నిందించడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అనేది కెనడా కమిషన్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. నిన్న ఈ కెనేడియన్ కమిషన్ నిజ్జర్ హత్య కేసుకి మరియు భారత ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదని, మరి అదే విధంగా నిజ్జర్ హత్య అనేది అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద ముఠాల మధ్య ఉన్నటువంటి ఘర్షణల వల్లే అయ్యిందని చెప్పేసి వారు ఒక రిపోర్ట్ విడుదల చేయడం అయితే జరిగింది. మన భారత ప్రభుత్వం మొదటి నుంచే హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుకి సంబంధించి మన భారత ప్రభుత్వం యొక్క ప్రమేయం అనేది లేదని వెల్లడించిన కెనడా ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి జస్టిన్ ట్రూడో మాత్రం కెనడాలోని ఖాలిస్తాన్ సిక్ ఓట్ బ్యాంక్ కోసం వారికి పదవిపై ఉన్నటువంటి వ్యామోహంతో ఈ ఇన్వెస్టిగేషన్ ను మన భారత ప్రభుత్వాన్ని నిందిస్తూ అక్టోబర్ 2024 నుండి మొదలు పెట్టారు. ఇదేగాక కెనడాలో జరిగినటువంటి ఎలక్షన్ ను భారత ప్రభుత్వం ప్రభావితం చేసిందన్నారు. చైనా తర్వాత ఇండియా కూడా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందన్నారు. కెనడా ద్వారా ఇంతలా మన భారతదేశాన్ని నిందించగా మన భారతదేశం యొక్క సమాధానం చూసినట్లయితే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి ఎస్ జయశంకర్ గారు, మరి అదే విధంగా మన ప్రభుత్వం నిజ్జర్ హత్య కేసుకి సంబంధించి, మరి అదే విధంగా మన భారతదేశానికి సంబంధించి ఏ విధమైన సంబంధాలు లేవని చెప్పేసి మొదటి నుంచే చెప్తూ వస్తుంది. అంతేగాక కెనడా ఇండియాలో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్ లో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అనేక విధాలుగా ప్రయత్నించిందని, ఇప్పటికే కెనడా ఇండియాలోని అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని చెప్పడం అయితే జరిగింది. ఇదేగాక ప్రస్తుతం కెనడాలో ఉన్నటువంటి జస్టిన్ ట్రూడో అపోజిషన్ పార్టీ కెనడా మరియు ఇండియాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు దెబ్బతీయడానికి జస్టిన్ ట్రూడోను బాధ్యుడిగా చూస్తున్నారు. జస్టిన్ ట్రూడో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టక ముందు తన దగ్గర భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉన్నాయన్నారు. కానీ ఇన్వెస్టిగేషన్ సమయంలో ఆ ఆధారాలను ఇవ్వలేకపోయారు. ఈ విధంగా కెనేడియన్ కమిషన్ వచ్చేసి హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వ ప్రమేయం లేదని చెప్పేసి వెల్లడించారు. సో వీటన్నిటికి కారణంగా కెనడా ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి జస్టిన్ ట్రూడో తన స్వంత లాభం కోసం కెనడాలో ఖాలిస్తాన్ ఇండియాకి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి అన్ని రకాల యాక్టివిటీస్ ని అరికట్టుంటే ఈ రోజుల జస్టిన్ ట్రూడో అందరి ముందు కెనడా పేరును చెడగొట్టిన అక్యూజ్డ్ గా మిగలకపోయి ఉండేవారు. సో ఫ్రెండ్స్, ఈ ఇష్యూకి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మరదే విధంగా మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరదే విధంగా ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కోసం ఛానల్ బెల్ ఐకాన్ బటన్ ని ఆన్ లో పెట్టుకోండి. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.